అందిస్తారు రమేష్. రైట్, ప్రణయ్ హత్య కేసులో కోర్టు సంచలన తీర్పిచ్చింది. మొత్తం 8 మంది నిందితులున్నారు. 8 మందిలో A1 ఇప్పటికే ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. ప్రధానంగా A2 నిందితుడు ఎవరైతే ఉన్నారో సుభాష్ శర్మ, బీఆర్ చెందినటువంటి సుభాష్ శర్మకి అతనికి మొత్తం ఉరిశిక్ష విధిస్తూ కూడా ఖరారు చేయడింది. మిగతా నిందితులు ఎవరైతే ఉన్నారో బారీ కానీ, అబ్దుల్ కానీ, కరీం, శ్రవణ్, శివ, నిజాం మిగతా వారందరూ కూడా జీవిత ఖైదు విధిస్తూ కూడా తీర్పునిచ్చింది. మొత్తం 2018 సెప్టెంబర్ 14లో చూడడం జరిగింది. దేశవ్యాప్తంగా కూడా సంచలనం జరిగింది. కులాంతర వివాహం చేసుకున్నటువంటి కారణంతో కూడా మొత్తం అత్యంత దారుణంగా కూడా ప్రణయ్ని హత్య చేయించడం జరిగింది. దీన్ని సుదీర్ఘంగా 7 సంవత్సరాల పాటు కూడా ట్రయల్స్ కొనసాగింది. చివరకు A2గా ఉన్నటువంటి సుభాష్ శర్మకి మొత్తం కూడా ఉరిశిక్ష విధిస్తూ కొద్దిసేపటి క్రితమే నల్గొండ 2 అదనపు సెషన్ కోర్టు కూడా తీర్పునివ్వడం జరిగింది. మిగతా నిందితులు ఎవరైతే ఉన్నారో A3 బారీ కానీ, అస్గర్ అలీ కానీ, శ్రవణ్ కానీ, కరీం, నిజాం, అదేవిధంగా శివ వీరందరికీ కూడా జీవిత ఖైదు విధిస్తూ కొద్దిసేపటినే తీర్పునిచ్చింది. మనతో మాట్లాడడానికి అడ్వకేట్స్ ఉన్నారు. చెప్పండి, ఈ కేసులో మొత్తం కూడా కొద్దిసేపటి క్రితమే తీర్పు ప్రకటించింది కదా, ఎలాంటి చూడండి. 2018లో దారుణ హత్యకు గురైనటువంటి ప్రణయ్ అతనిని దారుణంగా హత్య చేసిన సుభాష్కు మిగిలిన మాత్రం ఇప్పటికే చనిపోవడం జరిగింది. న్యాయస్థానం 78 మంది సాక్షులను విచారించిన క్రమంలో స్పెషల్ న్యాయవాది పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియమితులైన దర్శనం నరసింహ గారి చొరవతో ఈ కేసులో అతనికి ఉరిశిక్ష చేయడం జరిగింది. మిగిలిన నిందితులకు కఠిన కారాగార యావజ్జీవ శిక్ష విధించడం జరిగింది. అలాగే 15,000 రూపాయలు ఫైన్ కూడా ఇవ్వడం జరిగింది. దీనిలో ఈ తీర్పు వల్ల న్యాయవాదులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే బాధితులకు కూడా హర్షం వ్యక్తం చేసే అవకాశం ఉంది. దీనిపై తుది తీర్పు లోబడే వరకు అప్పీల్కు అవకాశం ఉంటుందని జడ్జి గారు, ఎస్సీ ఎస్టీ జడ్జి గారు తీర్పులో వివరించడం జరిగింది. ఈ తీర్పు నిందితులకు గొడ్డలి పెట్టని చెప్పవచ్చు. హైకోర్టు కూడా వెళ్ళి అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఇచ్చింది. వీరికి తీర్పు హైకోర్టుకు వెళ్ళే అవకాశం కూడా ఇచ్చింది. అప్పీల్ వెళ్ళడానికి ఇది మన 30 రోజుల లోపల హైకోర్టుకు వెళ్ళి అప్పీల్ చేసుకునే అవకాశం ఇచ్చింది. అంటే A2 కూడా ఈ అవకాశం ఉందా? ఉరిశిక్ష పడే అందరు నిందితులకు అవకాశం ఉంది, అప్పీల్కి వెళ్ళే అవకాశం ఉంది. ఉరిశిక్ష పడ్డ నిందితుడు శర్మకు కూడా అవకాశం ఉన్నది. చెప్పండి. ఈ హత్య కేసులో సంచలనమైన తీర్పు అనుకోవాలి. ఈ విషయంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, ఇది కుల వ్యవస్థ మీద ఎంతో ప్రభావం చూపించిన ఈ హత్య కేసుని జడ్జి గారు సుభాష్ శర్మకి డెత్ ఇంప్రిజ్మెంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మిగిలిన వాళ్ళందరికీ లైఫ్ ఇంప్రిజ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ సంచలనమైన తీర్పుని అందరూ హర్షిస్తున్నారు. మళ్ళీ ఇలాంటి హత్యలు జరగకుండా ఉండాలి అంటే నిందితులకి ఒక భయం అనేది ఏర్పడాలి. ఇది ఎంతో హర్షించదగ్గ విషయం. అందరు విట్నెస్లని పరిశీలించిన మీదట తుది తీర్పు రావడం జరిగింది. ఈ యొక్క ప్రణయ్ హత్యకి సంబంధించినటువంటి తీర్పును ఇది ఒక ప్రజాస్వామిక విజయంగా, అదేవిధంగా భవిష్యత్తు ప్రజా ఉద్యమాలకు ఒక మార్గదర్శిగా చూడొచ్చు. మొత్తం కూడా అంతా బయటికి వస్తున్నటువంటి విజువల్స్ ను కూడా చూస్తున్నాం. ఒక ఉత్కంఠకైతే తెరపడిందని చెప్పవచ్చు. ఫైనల్ గా ఎప్పుడెప్పుడు కూడా ఎదురు చూసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. కులాంతర వివాహం చేసుకొని ఒక పరువు హత్య కేసులో కోర్టు ఎలాంటి జడ్జిమెంట్ వస్తుందని కూడా 2 రాష్ట్రాల ప్రజలు కూడా ఎంతో టెన్షన్ గా కూడా ఎదురు చూడడం జరిగింది. చివరికి A2గా ఉన్నటువంటి సుభాష్ శర్మకి కూడా మొత్తం అతనికి ఉరిశిక్ష విధించింది. మిగతా నిందితులందరికీ కూడా జీవిత ఖైదు విధించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం మొదటి నుంచి కూడా ఈ కేసుని ఎవరైతే ఉన్నారో దర్శనం ప్రతిష్టాత్మకమైనటువంటి తీర్పుగా పేర్కొనవచ్చు. ఇది న్యాయ వ్యవస్థలో ఒక కీలకమైన తీర్పుగా దీన్ని పేర్కొనవచ్చు. ఈ తీర్పు వల్ల సమాజంలో మార్పు వస్తుందని చెప్పి ఆశిస్తా ఉన్నాము. నిజానికి ఈ కేసు ప్రాసిక్యూషన్ సక్సెస్ఫుల్ గా కోర్టు వారు ఏదైతే ఛార్జెస్ ఫ్రేమ్ చేశారో అన్ని సెక్షన్లను సక్సెస్ఫుల్ గా ప్రూవ్ చేయడం జరిగింది అగెన్స్ట్ ఆల్ ది అక్యూజ్డ్. ఈ కేసును ఆనాటి ఎస్పీ గారు, రంగనాథ్ గారు సీరియస్ గా తీసుకోవడం, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా పి శ్రీనివాస్ గారిని నియమించడం, ఆయన టీమ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ తోటి షార్ట్ పీరియడ్ లోనే చార్జ్ షీట్ ఫైల్ చేసి దాదాపు డాక్యుమెంటరీ, ఓరల్, ఎలక్ట్రానిక్, టెక్నికల్ ఆల్ ది పీస్ ఆఫ్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి
ఇక ప్రణయ్ హత్య కేసుకు సంబంధించిన నిందితులకు అయితే కోర్టు తీర్పు వెలువరించింది. ఏటుగా ఉన్న సుభాష్ శర్మకు ఉరిశిక్ష, అలాగే మిగతా ఖైదీలందరికీ జీవిత ఖైదు విధించింది నల్గొండ కోర్టు. అయితే 2018లో ప్రణయ్ను అతికిరాతంగా చంపాడు సుభాష్. అయితే హాస్పిటల్ నుండి బయటకు వచ్చిన సమయంలోనే అతనిపై దాడి చేశాడు సుభాష్ శర్మ. ఏటుగా ఉన్నాడు. ఈ కేసులో అతనికి కోర్టు ఉరిశిక్ష విధించింది. మరో 5 నిందితులకు జీవిత ఖైదు విధించింది. అయితే A1గా ఉన్న మారుతీరావు కోర్టులో ఈ కేసుకు సంబంధించిన విచారణ జరుగుతున్న సమయంలో ఉరిశిక్ష వేసుకోవడంతో A2కి ఉరిశిక్ష విధించారు. అలాగే మిగతా వారికి జీవిత ఖైదు విధించడం జరిగింది నల్గొండ కోర్టు. మొత్తంగా అయితే ప్రణయ్ హత్య కేసుకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇటువంటి పరువు హత్య కేసుకు సంబంధించి కోర్టు ఎటువంటి తీర్పు విధిస్తుంది అన్నట్టు అందరూ కూడా ఎంతో ఆతృతతో ఎదురు చూశారు. మొత్తంగా కోర్టు తీర్పుతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. 78 మంది ప్రాసిక్యూషన్ విట్నెస్లను కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఎగ్జామ్ చేయడం జరిగింది. ఇందులో దాదాపు 17 మంది సైంటిఫిక్ ఆఫీసర్లు వాళ్ళు నిందితుల మొబైల్ ఫోన్లు ఆఫ్టర్ అరెస్ట్ తర్వాత కలెక్ట్ చేసి వాటిని అనలైజ్ చేసి ఒకరికొకరు కనెక్టివిటీ ఎట్లా ఉందో ఆఫ్టర్ కమిషన్ ఆఫ్ ది మర్డర్ ఆఫ్ ది ప్రణయ్ కుమార్ తర్వాత దానికంటే ముందు వాళ్ళు ఎట్లా సంభాషించుకున్నారో పూర్తిగా రిట్రైవ్ చేసి అనలైజ్ చేసి రిపోర్ట్ చేశారు. అట్లాగే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు దాదాపు 10 మంది అసిస్టు ఐఓ మెయిన్ ఐఓ శ్రీనివాసరావు కీలకంగా పనిచేశారు దీంట్లో. అట్లాగే ఐఓలు ఐ విట్నెస్ ఎవరైతే ఉన్నారో అమృతవర్షిని, అట్లాగే ప్రణయ్ కుమార్ తల్లి ప్రేమలత వాళ్ళ సాక్ష్యం కీలకంగా మారింది. సుభాష్ కుమార్ శర్మ ఐడెంటిఫై చేయడం కానీ అట్లాగే తీసుకోని గుడిసె ఐడెంటిఫికేషన్ కూడా ఐ విట్నెస్ ఐడెంటిఫై చేయడం, ముఖ్యంగా సీసీ కెమెరా జ్యోతి హాస్పిటల్లో ఆ మర్డరు సీన్ ఏదైతే రికవర్ అయిందో అది చాలా కీలకంగా పనిచేసింది. దీంట్లో నేరస్తులు ఎక్కడెక్కడైతే షెల్టర్లు తీసుకున్నారో హోటల్ కానీ లాడ్జిలు కానీ అన్ని చోట్ల పోలీస్ ఆఫీసర్లు చాలా పకడ్బందీగా వారు ఉన్నట్టు ఎవరి బిట్ ఆఫ్ ఎవిడెన్స్ వరకు జరిగింది. ప్రాసిక్యూషన్ కూడా సక్సెస్ఫుల్ గా ఆనెస్ట్గా ఇక్కడ విట్నెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాంప్ట్ గా ఎవిడెన్స్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. ప్రజెంట్ ఎస్పీ గారు ముఖ్యంగా శరత్ చంద్ర పవార్ గారు ఈ కేసులో చాలా కీలకంగా విట్నెస్ డైరెక్షన్ ఇస్తూ వారు త్వరలో తీసుకురావడానికి వారి తీర్పు ముఖ్యంగా సుభాష్ కుమార్ శర్మ ఎవరైతే ఉన్నారో వాటరికంగా జైలు పట్ట పగలే అదే సుమతను హత్య చేయడంలో మనం ప్రాథమికంగా ఎలాంటి మెరుపు లేకుండా తప్పాడు కాబట్టి కోర్టు వారు ఆ కమిటీని బట్టి అతనికి శిక్ష జరిగింది. అట్లాగే A2 A8 వరకు వారికి కూడా లైసెన్స్ ఇవ్వవచ్చు. అట్లాగే A2కు పైన మోస్తూ 15% A3కి వరకు 10% పైన మోస్తూ అట్లాగే A3 వరకు లైసెన్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ సమాజం పట్ల మార్పును ప్రతిబింబిస్తుందని చెప్పి ఆశిస్తా ఉన్నాం. నేను డిసెంబర్ 2, 2019 స్పెసిఫిక్గా అదే జిల్లా కలెక్టర్ గారు నిర్మల్ల రాష్ట్రాన్ని యొక్క అభ్యర్థన మేరకు జరిగింది. ఏమన్నా మరణించడం జరిగింది కాబట్టి ఆ తర్వాత కేసు స్పీడ్గా ఇక తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో తుది తీర్పు వెలువరించింది నల్గొండ కోర్టు. A2 సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించింది. అలాగే నిందితులందరికీ యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ SC ST సెషన్స్ 2వ అదనపు న్యాయస్థానం తీర్పు వెలువరించింది. శిక్ష తగ్గించాలని అటు నేరస్తులు కూడా న్యాయమూర్తిని వేడుకున్న పరిస్థితి కూడా అక్కడ చోటు చేసుకుంది. అయితే హార్ట్ పేషెంట్ అలాగే కుటుంబ సభ్యుల ఆరోగ్యం చిన్నపిల్లలు అని చెప్తూ కూడా కొందరు నేరస్తులు అయితే ఈ శిక్ష తగ్గించాలంటూ కూడా న్యాయమూర్తిని
విన్నవించుకున్న పరిస్థితి కూడా అక్కడ చోటు చేసుకుంది. అయితే మొత్తంగా ఇండియన్ ఆర్మ్ యాక్ట్ 1959 ప్రకారం అయితే కోర్టు అయితే శిక్ష విధించినట్టు మనకు తెలుస్తుంది. అమృత కులాంతర వివాహం చేసుకోవడంతో ఆమె తండ్రి మారుతీరావు అయితే ప్రణయ్ హత్యకు పన్నాగం పన్నారు. మొత్తంగా సుభాష్ శర్మ అతి కిరాతకంగా ప్రణయ్ని హాస్పిటల్ నుండి బయటికి రాగానే హత్య చేయడం జరిగింది. దీంతో కోర్టు అతనికి సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించింది. మిగిలిన 5 నిందితులకు కూడా జీవిత ఖైదు విధించిన పరిస్థితి చోటు చేసుకుంది. మొత్తంగా ఈ కేసుకు సంబంధించి కూడా తెలుగు రాష్ట్రాల్లో అంతా కూడా అత్యుత్తమ ఆత్రంతో అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తంగా ఈ కేసుకు సంబంధించి అంటే పరువుకి సంబంధించిన కేసులకు కోర్టు తీర్పు ఏ విధంగా ఇస్తుంది అంటూ కూడా అందరూ ఎదురు చూసిన పరిస్థితి. మొత్తంగా ఈ కోర్టు ఇచ్చిన తీర్పుతో కొంతమంది కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే మొత్తంగా ఇటువంటి కులాంతర వివాహాలు చేసుకున్నప్పుడు ఎటువంటి శిక్ష పడుతుంది అంటూ కూడా అందరికీ ఒక సందేశం కూడా ఈ విధంగా వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా ఆసుపత్రి దగ్గర ప్రణయ్ను అతి దారుణంగా చంపిన సుభాష్కు ఉరిశిక్ష విధించడంతో అందరూ హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. మిగతా 5 అయితే యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. అయితే ఇండియన్ ఆర్మ్ యాక్ట్ 1959 ప్రకారం కోర్టు తీర్పు వెలువరించడం జరిగింది. నిందితులందరికీ కూడా యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ ఎస్సీ ఎస్టీ సెషన్స్ 2వ అదనపు న్యాయస్థానం అయితే తీర్పు వెలువరించింది. ఫైల్ చేసి దాదాపు డాక్యుమెంటరీ, ఓరల్, ఎలక్ట్రానిక్, టెక్నికల్ ఆల్ ది పీస్ ఆఫ్ ఎవిడెన్స్ చార్జ్ షీట్ ఫైల్ చేసి దాదాపు డాక్యుమెంటరీ, ఓరల్, ఎలక్ట్రానిక్, టెక్నికల్ ఆల్ ది పీస్ ఆఫ్ ఎవిడెన్స్ చార్జ్ షీట్ ఫైల్ చేసి దాదాపు డాక్యుమెంటరీ, ఓరల్, ఎలక్ట్రానిక్, టెక్నికల్